అయితే రైతులకు రైతు బంధు వేయాలన్నా కూడా బయటికి వెళ్ళి 20,600 కోట్లు ఏదో అప్పు తీసుకొచ్చిన విషయం కూడా చెప్తున్నా. ఎందుకంటే ఈ డబ్బుల్ని అప్పులు తీసుకొచ్చిన డబ్బులు అదే విధంగా వచ్చిన ఆదాయం రెండు కలిపి 9,62,500 కోట్లు, సుమారు 10,000 కోట్లు. ఈ 10,000 కోట్లలో జీతాలు రైతులు ఏదైతే వాస్తవంగా రైతులకు సంబంధించిన కొంత ఏదైతే వీళ్ళు రుణమాఫీ చేసి ఉన్నారో అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగాల జీతాలు, పెన్షన్స్, అదే విధంగా వీళ్ళు అబ్బిడి ముబ్బిడిగా కొన్ని పేమెంట్ చేస్తే మొత్తం తీసేసిన 2-3 లక్షల కంటే ఎక్కువ కావండి. మిగతా 7,00,000 కోట్లు ఏడవైనారా ఎదవా అని ప్రభుత్వాన్ని ప్రజలు అడుగుతున్నారు. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ అసెంబ్లీలో శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఎందుకంటే వచ్చిన ఆదాయం ఎంత, తీసుకొచ్చిన అప్పు ఎంత, ఈ 24 నెలలుగా కాంగ్రెస్ గవర్నమెంట్ దేని మీద ఖర్చు పెట్టింది, ఎంత ఆదాయం వచ్చింది, ఎంత అప్పు తెచ్చినాం. దమ్మున్న ప్రభుత్వం అయితే నేను సూటిగా అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, ఈ వచ్చిన ఆదాయం, అదే విధంగా తీసుకొచ్చిన అప్పు, అదే విధంగా వాళ్ళు వచ్చింది కదా రాగానే 1 ఇస్తా అంటే 2 ఇస్తా అంటే 3 ఇట్లా మభ్యపెట్టి ఈ ప్రభుత్వం ఎందుకంటే ఓట్లు వచ్చిన తర్వాత, సీట్లు వచ్చిన తర్వాత పెడముఖం వేసుకొని ఇప్పుడు ఈ 5 అన్నదమ్ములు బాగుపడి ఈ ప్రభుత్వం వచ్చింది తప్ప ఈ ప్రభుత్వంతో ఎవరికి లాభం లేదు. వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్రానికి రేవంత్ రాక్షసుడు పట్టుకున్నాడు. ఆ రాక్షసుని విముక్తి కలిగిన రోజే ఈ రాష్ట్రం ప్రశాంతంగా నిద్రపోతుంది.